మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. కమ్మంగా ఒక ముద్ద కడుపు నిండా ఈ ఎండాకాలం తినాలంటే చారులో సాంబారో రసం పెట్టుకుంటాం కదా. ఈరోజు నేను టమాటా రసం పెట్టానండి. ఎలా చేశానంటే టమాటాలని ముసుగులు తీసేసి ఒక గిన్నెలో నీళ్ళు పోసి టమాటాలని ఉడకబెట్టాను. టమాటాలు ఉడికేలో స్పూన్ మిరియాలు, పావు స్పూన్ జీలకర్ర, చిన్ని అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు వీటిని రోట్లో దంచి పక్కన పెట్టేశాను. ఇక ఈలోగా టమాటాలు ఉడికినాయండి. ఉడికిన టమాటాలని మిక్సీ గిన్నెలో వేసి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసి మిక్సీ పట్టేశాను. ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని మళ్ళీ అదే గిన్నెలో వేసేసి 1 లీటర్ సుమారుగా నీళ్ళు పోసి స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేశాను. ఈ చారులోకి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. కరివేపాకు 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసా. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క దంచి పెట్టాను కదా, అది కూడా ఇలా వేసేసాను. ఇక రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను. టమాటా చారు, బెండకాయ ఫ్రై కానీ బంగాళదుంప ఫ్రై కానీ ఉంటే ఆ రోజు ఒక పిరికెడు బియ్యం ఎక్కువే పోసి అన్నం వండాలండి. ఇక టమాటా చారు మసులుతుంది కదా, తాలింపు చేద్దాం. చిన్న కళాయి పెట్టి ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసాను. ఇక అంతే, వేరే ఏం వేసే పని లేదు. ఎండుమిర్చి వేగిన ఎమ్మటి నెయ్యి తాలింపుని స్టవ్ బంద్ చేసి ఈ తాలింపుని పొంగులు పొంగుతున్న టమాటా చారులో వేసేయాలండి. తాలింపు చల్లారకూడదు. స్టవ్ బంద్ చేయగానే ఈ టమాటా చారులో వేసేసేయాలి తాలింపు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటా చారుకి బెండకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రైయే కాదండి, నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చికెను, మటను చాలా బాగుంటుంది. అంతేకాదు వారానికి 2-3 సార్లు చేసుకోవటం వల్ల మనకు కడుపు కూడా చాలా శుభ్రపడిద్ది అనమాట. టమాటా చారు అరుగుదలకు చాలా మంచిదండి, మంచిగా పనిచేస్తుంది. అందుకే ఇలా చెప్తున్నాను. వారంలో 2-3 సార్లు అయినా చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్.